రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను చేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహా దయాళత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యాహ్వా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నది. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను గూర్చి సన్నిధించుదాం. అలాగే రాజవైన నా దేవ. రాజు అని దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. రాజు అని ఎక్కడ ఉన్నది? నా దేవ. అది రాజు, దేవుడు రాజు అని ఎక్కడ ఉన్నదంటే చాలా చోట్ల ఉన్నది. మెల్కీ అని అంటే రాజు అన్నట్టు, సెదెకు అంటే నీతిపరుడు అంటే రాజు. మెల్కీ సెదెక్ అని అంటే నీతి గల రాజు, నీతిమంతుడు. జకరియా 14:9 ఒక మాట తెలియజేస్తున్నారు. జకరియా గ్రంథము చివరి గ్రంథంలో 2వది 14:9 ఒక మాట తెలియజేస్తున్నారు. చివరి గ్రంథం ఇంకా పోవాలి. జకరియా గ్రంథము 14:9. ఉండును అన్నాడా? ఉన్నాడు అన్నాడా? ఉండును అంటున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడు. యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. రాజు అయిన దేవా అని అంటున్నాడు ఇక్కడ. నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. నీ నామము అంటే ఏంటిది? అషేమ్ అంటే నీ నామం అన్నట్టు. నిత్యము నేను స్తుతిస్తాను అని అంటున్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము మనం వచ్చి అనుదినం స్తుతిస్తున్నాం. అషేమ్ నీ నామం, నిత్యము నీ నామము అంటే అషేమ్ స్తుతిస్తానని అంటున్నాడు అన్నట్టు. అనుదినం స్తుతించాలి ఆయనను. యాహ్వా మహత్యము గల వాడు. మహత్యం అంటే ఏంటిది? మహత్యము, గ్రేట్ టు బి ప్రేజ్. గ్రేట్ అని అంటే గొప్పవాడు, మహత్యము గలవాడు. హెబ్రీ పత్రిక, అది హెబ్రీ భాషలో ఏమన్నదంటే హోడ్ అని ఉన్నది. HOD, హోడ్ 24 సార్లు ఉన్నది. మహత్యము గలవాడు అంటే గ్రేట్ ఈజ్ ద లార్డ్ అన్నట్టు. ఆయన అధిక స్తోత్రము నొందినవాడు, అర్హుడు. అర్హుడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది.
ఆయన మహత్యము గ్రహింపశక్యం కానీ మహత్యం అంటే ఏంటిది? ఒక కార్యం ఆ. చేసే అద్భుత కార్యాలను ఆ, మనం వర్ణించలేని శక్తి ఆ. గొప్పది. మో మో మెయోడ్ అంటారు, మెయోడ్ అని ఇబ్రీ భాషలో అంటారు, గ్రహింపశక్యము కానిది. అంటే మనం గ్రహించడానికి మన దగ్గర అంత జ్ఞానం లేదన్నట్టు. అంత జ్ఞానం లేదు. ఆయనే దాక్కుంటాడు కరెక్టే, కానీ రివీల్ చేసుకుంటాడు. ఆయన రివీల్ చేసుకుంటాడు అంటే ఎట్లా చేసుకుంటాడు? ఆయన రివీల్ చేసుకుంటాడు అంటే ప్రత్యక్షపరుచుకుంటాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. కానీ ఎట్లా పరుచుకుంటాడు? మనము ఆయన యొక్క మిస్వా అంటే ఆజ్ఞలు గాయకొన్నప్పుడే ఆయన చిత్త ప్రకారం అంటే అనుదినము పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని నెమరు వేసుకుంటా అంటే మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇది ఏంటంటే ఇది అక్రాస్టిక్ సామ్స్ అన్నట్టు. ఇది ఏం సామ్స్? అక్రాస్టిక్ సామ్ అంటే ఏంటిది? మొదటి అక్షరంలో ఉన్న మొదటి మాట, రెండవ అక్షరంలో ఉన్న రెండవ మాట, అట్లా 22 అక్షరాలు ఉంటాయి. కానీ 13వ అక్షరం లేదు. అంటే 21 అక్షరాలే ఉన్నవి అని తెలియజేస్తుంది. 13వ వచనంలో అక్షరం లేదు. అక్రాస్టిక్ సామ్స్ అని అంటే ఎన్ని ఉన్నాయి? అక్రాస్టిక్ సామ్స్ ఎన్ని ఉన్నాయి? తొమ్మిదవ అధ్యాయం 10వ అధ్యాయము అక్రాస్టిక్ సామ్స్. 25వ అధ్యాయము అక్రాస్టిక్ సామ్స్. 34వ అధ్యాయము అక్రాస్టిక్ సామ్స్. 37వ కీర్తన అక్రాస్టిక్ సామ్స్. 111, 112 అక్రాస్టిక్ సామ్స్. ఇప్పుడు ఏంది మొదటి ఏంటి? 119వ కీర్తన అక్రాస్టిక్ సామ్స్ 119. 145వ కీర్తన అక్రాస్టిక్ సామ్స్. లమెంటేషన్ అంటే విలాప వాక్యములు అన్నీ అక్రాస్టిక్ పోయమ్స్ అన్నట్టు. ప్రోవర్బ్స్లో ఉన్నది సామెతలు 31, 10 నుండి 31 వరకు అక్రాస్టిక్ పోయం. నెహెమ్యా కీర్తన తర్వాత చెప్తారు. 119, 145 అక్రాస్టిక్ సాంగ్స్. లామెంటేషన్ అంటే విలాప వాక్యం అక్రాస్టిక్ సామ్స్ అన్నట్టు. ఇవి నీకు తర్వాత చెప్తారు. ఈ అక్రాస్టిక్ సామ్స్ ఇది ఏంటిదంటే 145వ కీర్తనకు అక్రాస్టిక్ సామ్స్ అన్నట్టు. ఇది రెండేనా? ఉన్నాయి ఇంకా చెప్తాను. 9, 10 ఉన్నాయి అన్నట్టు. 10, 11 చెప్తాను నేను. అది ఈ తర్వాత చెప్తా. గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడదు. ఒక తరము వారు మరొక తరం అంటే నీవు మీ మనవనికి చెప్తావు అన్నట్టు. మనవనికి ఏం చెప్తావు? క్రియలు కార్యాలు చెప్పాలన్నట్టు. జ్ఞాపకం చేసుకోవడం. నీ పరాక్రమ క్రియలను తెలియజేస్తున్నాను. ఆయన పరాక్రమ క్రియలు అది ఎవరు చేయరా? ఈ యొక్క ఫరో యొక్క మొదటి కుమారుని చంపడం అంటే ఏంటన్నట్టు? పరాక్రమ క్రియ అన్నట్టు. అది ఫరో యొక్క మొదటి కుమారుని చంపడం అనేది పరాక్రమ క్రియ. రాజ్యంలోనే ఒక్కరు లేకుండా మళ్ళా ఎటువంటి సూపర్ నేషన్ పవర్ అన్నట్టు. అది సూపర్ నేషన్ అన్నట్టు. అప్పుడు అది అమెరికా ఇప్పుడు ఎట్లున్నదో అప్పుడు అట్లా అది ప్రపంచ దేశాల మీద అధికారం. ఐగుప్తు దేశం ఆ కాలంలో క్రీస్తు పూర్వం. అసలు మహోన్నతమైన నీ ప్రభావ మహిమ. మహోన్నతమైన ప్రభావ మహిమ అనంటే మహోన్నతమైనది.
ప్రభావము మహిమ. మహిమ అంటే ఏంటిదనంటే కబోర్డ్ అంటారు, కబోర్డ్ అని, కబోర్డ్ బి ఒకటే ఉంటుంది, కబోర్డ్ అని ఉంటుంది అన్నట్టు. అది 3,65,000 సూర్యుని తేజస్సు కంటే ఎక్కువ తేజస్సు అన్నమాట. ఇప్పుడు ఒక్క సూర్యునికే తట్టుకోలేదు. 3,65,000 సూర్యులు ఏం తట్టుకుంటాం? తట్టుకుంటా మిలేనియంలో ఉంటాయి అన్నట్టు. అవి మిలేనియంలో అవి మిలేనియం అంటే క్రీస్తు 1000 ఏళ్ళ పాలనలో అవి ఉంటాయి. 3,65,000 సూర్యుని తేజస్సు కంటే, ఎటువంటి తేజస్సు కంటే మంచి తేజస్సు కదా. 3 లక్షల ప్రభావం. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి మనం. ఆశ్చర్యకార్యములు, నీ ఆశ్చర్యకార్యములు ఏంటివి అని వాటిని ధ్యానించాలి మనం. నీ భీకర కార్యములు, విక్రమము అంటే ఏంటిది? కాదు విక్రయ అని అంటే విక్రయ అనేది కాదు, విక్రమము అంటే స్ట్రెంగ్త్ అన్నట్టు. బలం, ఆయన బలాన్ని, భీకర కార్యముల బలం అన్నట్టు. విక్రమము అని అంటే విక్రమమును మనుషులు వివరించేదారు, నీ కార్యక్రమాలను వివరించారు. తీసుకొచ్చింది కదా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అది విక్రమం అన్న. నీ భీకర కార్యముల విక్రమము మనుషులు వివరించేదంటే అప్పుడు అరే బాబు ఎక్కువ దేవుడికి నడిపించింది రా ఇజ్రాయిల్ అని చెప్పి చెప్పుకున్న మాట. గొప్ప కార్యాలు అన్నట్టు. స్ట్రెంగ్త్ అని అంటే బలం, విక్రమము అంటే బలం, విక్రమ కార్యము అంటే బలం కార్యము అన్నట్టు. బలకార్యం. నేను నీ మహత్యమును వర్ణించేదను. మహత్యం, యెహోవా నీ మహత్యమును వర్ణించి. మహత్యము అంటే గొప్పతనం, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించాలన్న. డిక్లేర్ గ్రేట్నెస్, డిక్లేర్ దై గ్రేట్నెస్ అన్న. మహాదయాలత్వం కూర్చిన కీర్తిని వారు ప్రకటించారు. మహాదయాలత్వం అంటే ఏంటిది? దయాలత్వం అని అంటే టూబ్ అని అంటారు అన్నట్టు. హెబ్రీ భాషలో టూబ్ అంటారు. టూబ్ అని అంటే ఏంటిది అన్నట్టు? గ్రేట్ గుడ్నెస్ అని అంటే మంచితనం అన్నట్టు. ఆయన మంచితనాన్ని జీవించడం టూబ్ అనని ఈ యొక్క హెబ్రీ భాషలో అంటారు అన్నట్టు. టూబ్. నీ నీతిని గూర్చి వారు గానము చేసేదారు. నీ నీతిని గురించి గానం చేయాలి. నీతిని ఇప్పుడు మనం చేసేదంతా నీతి కార్యాలు. గానం అంటే పాటలు పాడతారు అన్నట్టు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇది ఎక్కడిది? ఈయన ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఈ యొక్క ఎక్సోడస్ 34:6 నుండి తీసుకున్నాడు. ఎక్సోడస్ 34, నిర్గమకాండము 34:6 నుండే తీసుకున్నాడు ఆయన. 34:6. 34:6 నేను చదువుతున్నా. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని అంటున్నాడు. ఇక్కడ ఏం యెహోవా అన్నట్టు? దీర్ఘశాంతం, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఇది ఇక్కడ నుండి తీసుకున్నాడు. 34:6 నుండి, నిర్గమకాండము 34:6 నుండి తీసుకున్నాడు ఆయన. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు అంటే గుడ్నెస్, దీర్ఘశాంతుడు అంటే కంపాషన్, ఫుల్ ఆఫ్ కంపాషన్, కృపా సమృద్ధి గలవాడు, గ్రేట్ మెర్సీ, ఎస్డ్ అంటారు అన్నట్టు. కెస్డ్ అని అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును
దయ దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. యాహ్వా అంత గొప్ప దేవుడు అన్నట్టు ఆయనవే ఇవి. ఇక్కడ రాసేది అంతా ఆయనదే. యాహ్వా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి అంటే గ్రేట్ మెర్సీ. యాహ్వా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే ఏంటిది? ఉపకారి. ఉపకారి అంటే ఏంటిది? ఉపకారి మేలు చేయడం, మంచి మంచి గుడ్. మంచి చేయడం. అంటే ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్. గుడ్ టు ఆల్, మంచోడు అన్నట్టు. అన్నీ మంచి చేస్తాడు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరములు టెండర్ మెర్సీస్. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కార్యములను మనం చేస్తే దుష్టులు పారిపోతారు. మనము ఆయన కార్యాలను మనం చేస్తుంటే ఏం చేస్తారు? దుష్టులు పారిపోతుంటారు. మనకు తెలియదు, వాళ్ళు పారిపోతూనే ఉంటారు. మనం చెప్పుకునే ఉంటాను. దుష్టుడు తరమకుండానే వాడు ఏమవుతాడు? 145:9 వచ్చిన దుష్టుడు వాడు తరమకుండానే పారుతాడు. ఆయన కార్యములు ఆయన సమస్త కార్యముల మీద, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన కార్యములు చేస్తుంటాం కనుక మనం వాటినే ధ్యానించాలి. వీళ్ళు ఏమంటారు మనకు అవసరం లేదు. ఎవరు ఏమన్నా చేసుకోండి, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఇది, దాన్నే చేస్తామని అంతే. నేను వస్తుంటే అందరూ లోపలికి పోతుంటారు. నేను ఇట్లా తిరుగుతుంటా కదా, అందరూ లోపలికి పోతుంటారు. నాతో ఎవ్వరు మాట్లాడారు. నేను ఎందుకు వాళ్ళతో మాట్లాడా? ఎందుకంటే 5 సంవత్సరాల నుండి నేను ఎవరితో మాట్లాడతలేదు. కొందరితోనే మాట్లాడతాను. కొందరే అదేనా మొన్నటి నుండి మాట్లాడుతున్నా కొందరితో. ఇక్కడ అంటాను కదా, ఏమంటాను? అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఏంటంటే నీకంటే దేవుడు తోడున్నాడు కాబట్టి వీళ్ళని లెక్క చేయమని. ఏమని? వాళ్ళు మనసులో పెట్టుకొని బయటకు మాట్లాడుతాను కాబట్టి నిన్ను చూసే వాళ్ళకి ఏమంటే భయం అనిపిస్తుంది. అర్థమేనా? నేను చూడగానే వస్తాను వస్తాను పక్క ఎట్లా ఒక దైవజనుడు వస్తాడు పక్క తెరపై అన్నట్లా. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అయ్యా సమయంలాగా ఎంత ఆశీర్వాదకరమైన నీకు చిన్న ఈ దేవుడు ఈ ప్రదేశం నుంచి ఈ సంఘం నుంచి అంత గొప్ప అత్యున్నతమైన స్థితిలో లేబట్టిండు. కానీ అది ఎవ్వరికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటాడు? ఆయన దాటిపోయేటప్పుడు కృపను బయటపట్టుకొని పోతాను కదా. నేను ఇష్టపెట్టుకోలే, నీ ముఖమాటం దాటిపోలే వస్తాను ఏదా చెప్పి అనలే. ఎట్లా ఆశ్రయించిండు? గొప్పవాడికి ఆశ్రయించిండు. కానీ అది అందరికీ అర్థం కాదు. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నవి. ఆయన క్రియలే, ఆయన క్రియలు చేస్తే ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్టే. ఆయన క్రియలు చేసినట్లయితే ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్టే. ఆయన క్రియలనే చేయాలి మనం. వీళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినకూడదు, వినకూడదు. ఏమైనా చేసుకున్నాడు, నువ్వేమైనా చేసుకుని నేనైతే చేసుకుంటాను. ఆయన భక్తులు అనేది ఇక్కడ రాయబడింది, కానీ ఆయన పరిశుద్ధులు అన్నారు. ఆయన పరిశుద్ధులు నేను సన్నతించదు. సెయింట్స్ అంటారు. ఇంగ్లీష్లో సెయింట్స్ అంటే పరిశుద్ధులు, సన్నతింటారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుతారు.